శ్రీమాత్రే నమః. పెళ్లి తర్వాత తండ్రి కొడుకుతో చెప్పవలసిన మాటలు. పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మాటలు చెప్పకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య అనేకమైన అపార్థాలు గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తలకు వచ్చే గొడవల కన్నా కుటుంబ సభ్యుల వల్ల వచ్చే గొడవలు ఎక్కువ. కాబట్టి ప్రతి తండ్రి తన అనుభవంతో తన కొడుకుకు చెప్పవలసిన 20 సత్యాలు, ఈ మాటలు చెప్పడం వల్ల మీరు సమస్యలలో చిక్కుకోరు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. అలాంటి డబ్బును ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని చూసే ముందు జై లక్ష్మీమాత అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. తల్లి మీద గౌరవంతో ప్రతి చిన్న విషయంలో భార్యతో గొడవ పెట్టుకోకూడదు అని చెప్పాలి. స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కువ కాలం జీవించలేడు అనే విషయాన్ని తెలియజేయాలి. పోలీసులతో స్నేహం లేదా శత్రుత్వం ఇవి రెండు మంచివి కాదు. కాబట్టి వీరికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి అని చెప్పాలి. నీకు ఎంత దగ్గర స్నేహితులైనా తెలిసిన వారైనా వారితో మాటలు ఇంటి బయటే ఉండేటట్టు చూసుకో. నీవు ఇంటి వద్ద లేనప్పుడు ఇంటి లోపలకు వచ్చే అంత చనువు వారికి ఇవ్వద్దు అని చెప్పాలి. నీ దగ్గర ఎంత డబ్బు ఉందన్న రహస్యాన్ని నీ భార్యకు ఎప్పుడు చెప్పొద్దు. ఎందుకంటే నీ వద్ద డబ్బు తక్కువగా ఉంటే నిన్ను చులకనగా చూస్తుంది. నీ వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే నీ భార్యకు అహంకారం పెరుగుతుంది. ఇవి రెండు భవిష్యత్తులో మీకు చెడును కలిగిస్తాయి. మీ తల్లి తండ్రి తప్పుడు సలహాలు 100 సార్లు ఇచ్చినా వారిపై గట్టిగా అరవవద్దు. ఇది నేను ఎదుటివారి ముందు చులకన చేస్తుంది. ఆహారాన్ని కడుపు నిండా తినకూడదు అని చెప్పాలి. ఎక్కువ తింటే బద్ధకస్తుని చేస్తుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య తిన్నదో లేదో తెలుసుకోవటం మీ బాధ్యత. అలాగే తనకు ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. సమయం సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండు. ఎందుకంటే అతడి వల్ల నువ్వు నలుగురిలో చులకనైపోతావు. నీ పనిలో కానీ నీ సంసార జీవితంలో కానీ వచ్చిన బాధలను బయట వారికైనా ఇంట్లో వారికైనా చెప్పవద్దు. అలా చెబితే వారు నిన్ను బలహీనులుగా భావిస్తారు మరియు నీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణలు చెప్పి మళ్ళీ తప్పు చేసే వ్యక్తికి దూరంగా ఉండు. ఎందుకంటే అతను నిన్ను ఎప్పటికీ లోకుగా చూస్తున్నాడు అని అర్థం. పేదవారిని మీ స్నేహితులుగా చేసుకోవద్దు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది. మిగతా వారి రహస్యాలను నీకు చెప్పే వ్యక్తికి నీ రహస్యాలను చెప్పకు. ఎందుకంటే ఇతడు నీ రహస్యాలను మిగతా వారి వద్ద చెబుతాడు. నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నీ మనసులో కోరికలను తక్కువ చేసుకో. ఎక్కువ కోరికలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. వేషధారణను బట్టి ఎదుటివారిని చులకనగా చూడవచ్చు. నీకు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండు. ఒకరి బలహీనతలను నువ్వు ఎప్పుడూ వాడుకోవద్దు. ఒకసారి మోసం చేసిన వ్యక్తికి దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు మరలా మోసపోవచ్చు కాబట్టి. బిచ్చగాడితో లేదా పేదవాడితో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే చూసిన వారు నిన్ను కూడా వారిలాగే చూస్తారు. చెడు తిరుగులకు అలవాటు పడి భార్యను దూరం పెట్టకు. నీకు ఎల్లవేళలా సేవలు చేయగలిగేది భార్య మాత్రమే. సమయానికి ఇంటికి వచ్చి భోజనం మీ భార్యతో కలిసి చేయి. పుట్టినది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా సమానంగా చూడటం నేర్చుకో. లేదంటే మీ పిల్లలు నిన్ను అసహించుకుంటారు. నీ తల్లి తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఈ మాటలను మరవద్దు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.